హలో అండి, చాలా రోజుల నుంచి పిల్లలు పుడ్డింగ్ అడుగుతూ ఉన్నారు. ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ స్పెషల్గా కోకోనట్తో పుడ్డింగ్ చేద్దామని చెప్పి అయితే ట్రై చేస్తున్నానండి. అండ్ ఇందులో మనం జెలటిన్ కానీ అగర్ అగర్ యూస్ చేయట్లేదు కాబట్టి నేచురల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ దీనికి మనకి ఫ్రెష్ కోకోనట్ మిల్క్ కావాలి. అండ్ ఇందులో కొద్దిగా నేను పక్కన పెట్టుకుంటున్నాను అనమాట గ్లాస్లోకి. అండ్ ఇందులో మనం ఒక హాఫ్ కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఫైనల్గా దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఈలోగా మనం ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాం. అండ్ పక్కన పెట్టిన కోకోనట్ మిల్క్ని ఇందులో యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కోకోనట్ మిల్క్ 2 పొంగులు వచ్చిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని అందులో యాడ్ చేసేసుకొని బాగా దగ్గరికి పడేలాగా విస్కర్తో ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్గా ఈ కన్సిస్టెంటీ వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 6 to 7 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కోకోనట్ పుడ్డింగ్ రెడీ అయిపోయినట్టే. ఇందులో మనం అగరగర్ జెలటిన్ యూస్ చేయట్లేదు కాబట్టి పర్ఫెక్ట్ షేప్ రాలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే